ఇవాళ మనం ఒక రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. అది రోలర్ కోస్టర్ రైడో లేదంటే బోట్ రైడో కాదు, హెలికాప్టర్ రైడ్. ఆ వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రైడ్ ఇది. హాయ్ గైస్, ఇవాళ మనం ఒక రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. అది రోలర్ కోస్టర్ రైడో లేదంటే ట్రైన్ రైడో బోట్ రైడో కాదు, హెలికాప్టర్ రైడ్. అది కూడా న్యూయార్క్ మీద నుంచి, అంటే నా కాళ్ళ కింద నుంచి కనిపిస్తుంది న్యూయార్క్. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఇదే ఫ్లై నియాన్. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళే మనం గాల్లో ఎగరేయబోతున్నారు. సో ఈ కంపెనీ అనేది న్యూజెర్సీకి న్యూయార్క్కి బార్డర్ దగ్గరలో ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఎక్కితే న్యూయార్క్ మొత్తం చూడొచ్చు క్లియర్గా. సో లోపలికి వెళ్ళి ప్రాసెస్ ఏంటి, ఎగరబోయే ముందు ఏమేమి చేయాలి ఏంటి అన్నీ చూపిస్తాం మీకు. దగ్గర నుంచి చూసేద్దాం అన్నీ. ఈ కంపెనీ చాలా ఫేమస్, ఎందుకో కూడా చెప్తాం మీకు. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ ట్యాబ్లో, ఇప్పుడు మనం అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ 3 అగ్రిమెంట్స్ ఇప్పుడు మనం సైన్ చేయాలి. అవేంటంటే ఒకటి కెమెరాకి, ఇంకొకటి ఈ కంపెనీ వాళ్ళదే, ఇంకోటి న్యూయార్క్ పైనుంచి మనం తిరుగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ సంబంధించింది అనమాట. చూసారా అంత బాగుందో మొత్తం బిల్డింగ్ లోపల. సో ఎగరడం అంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి హెలికాప్టర్ ఎక్కిచ్చారు మనల్ని. ఇక్కడంతా ఒక ప్రాసెస్లో వెళ్తుంది. అమెరికా అంటే తెలుసు కదా, ప్రతిదీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ. సో బిల్డింగ్ చూసారుగా ఎలా ఉందో, చాలా బాగుంది. లోపల ఇక్కడ డెమో హెలికాప్టర్ కూడా పెట్టాడు, మరి దేనికో తెలియదు, మరి చూద్దాం. ఈ కెమెరాస్ ఉన్నాయి కదా, ఇవి రెంట్కి తీసుకుంటారనమాట. ఇప్పుడు గాల్లో పైన ఎగిరిన తర్వాత అక్కడ నుంచి వ్యూస్ అన్నీ కవర్ చేయాలంటే కెమెరా ఉండడం చాలా బెటర్ నన్ను అడిగితే. సో ఇవి రెంట్లు ఎక్కువ ఉంటాయి ప్రైజెస్, అందుకే నేను తెచ్చుకున్నా, గొడవలేని పని. సో ఇప్పుడు ఈ వెండింగ్ మిషన్స్ చూసారా, ఇవన్నీ కూడా మామూలు స్నాక్స్కి, కూల్ డ్రింక్స్కి అన్ని చోట్ల ఉంటాయి ఇవి. If you guys want to go longer, I can see if it's available. We'll cover downtown, midtown, where Times Square is, and uptown, and we fly through Central Park, this park right here. Like everything in yellow. You guys want to see all of New York? Everything yellow, everything green, $150 each. It's really up to you guys. You don't have to give me an answer right now. You're going to watch a video. When the video is done, just let me know, okay? ఎగరబోయే ముందు సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలని చెప్పారు, అందుకే చూస్తున్నాను అనమాట. మనకి చదువు తప్ప అన్నీ ఎక్కుతాయి కదా, ఇలాంటివి బాగా చూస్తాం. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా, అవేం పట్టుకెళ్ళకూడదని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. జోబులో ఏమన్నా ఎగిరిపోతే మాకు సంబంధం ఉండదని చెప్పి క్లియర్గా, అందుకే అగ్రిమెంట్ రాయించుకున్నారు అనమాట వీళ్ళు ముందే. బుద్ధిగా చూస్తున్నా ఏంటేంటని. A few moments later. ఇక్కడ చూసారా డెమో పీస్ అన్నాను కదా, దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు మీకు హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ తెలుసా? సో అతను ఒక స్టంట్ కోసం మిషన్ ఇంపాసిబుల్ అనే మూవీలో ఈ కంపెనీ వాళ్ళ హెలికాప్టరే యూజ్ చేశారని చెప్పారు, అందుకే ఇది చాలా ఫేమస్. సో అది డిస్ప్లే కూడా పెట్టారనమాట ఇక్కడ, టామ్ క్రూజ్ మా హెలికాప్టర్ యూజ్ చేశాడని చెప్పి. సో ఈ వ్యూ చూసారా, మనకి పైకి ఎక్కిన తర్వాత హెలికాప్టర్లో నుంచి ఇలాగే కనిపిస్తుంది అంట ఆ వ్యూ. సో క్లియర్గా అక్కడ డిస్ప్లే చేస్తున్నారు అనమాట, మనకి ఆశ పుట్టిస్తున్నారు మనలో. ఇక్కడ లాకర్లో మొత్తం మన సరుకులన్నీ పెట్టేసుకోవాలి, ఏం పట్టుకెళ్ళకూడదు. ఏంటి హెలికాప్టర్ ఎక్కడానికి ఎంత హడావుడి చేస్తున్నారో, బంగీ జంప్ చేసినట్టు అని అనుకుంటున్నారేమో. మ్యాటర్ ఏంటంటే ఇది ఓపెన్ డోర్ హెలికాప్టర్లో రైడ్ అంటే మామూలు విషయం కాదు, అదిరిపోద్ది అసలు. మీరు ఏ కంపెనీ ఫ్లైట్ ఎక్కినా హెలికాప్టర్ ఎక్కినా అన్నీ క్లోజ్ డోర్లో ఉంటాయి, అంటే మూసేసి ఉంటాయి. కానీ ఈ కంపెనీ వాళ్ళు మాత్రం ఓపెన్ చేసి ఉంటాయి, ఏ డోర్లు ఏ కిటికీలు ఉండవు. అందుకే ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఆ బెల్ట్లు చూసారా ఎంత టైట్గా కడుతున్నాడు. ఫోన్ కింద పడకుండా ఇలా లాక్ వేస్తారనమాట. సో మాకు ఇలా ఫోన్ హోల్డ్ చేసుకోవడానికి ఇలా ఒకటి సేఫ్టీ లాక్ అనేది ఒకటి ఇస్తారు. దీనికి పౌచ్ కానీ ఏమున్నా సరే తీసుకొని లాకర్లో పెట్టేయాలి, మన దగ్గర పర్సనల్ థింగ్స్ ఏమి ఉండకూడదు ఇక్కడ. సో ఏంటంటే నా దగ్గర కెమెరా సెల్ఫీ స్టిక్ ఉంది, అది కూడా లోపల పెట్టామన్నారు, సేఫ్ కాదని పడిపోతాయేమో అని చెప్పి. సో ఒకటి పెట్టుకొని దీనికి ఇలా మెల్ల వేసుకోవాలన్నమాట. సో వీడియో రికార్డ్ చేసుకుంటా కానీ అన్నిటికీ ఇదే పని చేస్తుంది. మన కుర్రోళ్ళంతా రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకొని రెడీగా ఉన్నారు ఎగిరిపోవడానికే. ఇప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకంటే ఇక్కడ నుంచి
మినీ వ్యాన్ ఎక్కిస్తారంట. ఎందుకు ఇవన్నీ, డైరెక్ట్గా హెలికాప్టర్కి ఇచ్చేద్దో పని అయిపోద్ది కదా. ఇప్పుడు ఈ వ్యాన్ ఎక్కి ఇక్కడ నుంచి 1/2 మైల్ దూరంలో హెలీప్యాడ్ ఉందంట, అక్కడ హెలికాప్టర్లు రెడీగా ఉంటే అక్కడి నుంచి ఫ్లై అవుతారు మీరు అని చెప్తున్నాడు. వచ్చేసాం అక్కడికి. అబ్బో హైప్ ఎక్కిస్తుండే బాగా. హెలికాప్టర్లు చూసారా, కనిపిస్తున్నాయి మీకు? వేర్ హౌస్లో కూడా పెద్దవి ఉన్నాయి, భలే ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి. ఇక్కడ నుంచి గ్రూప్స్ కింద పంపుతారంట. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా హెలికాప్టర్లో దూరంగా, అవన్నీ వీళ్ళయే. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాచ్కి అనమాట రెడీ చేస్తున్నారు అన్నీ. ఇంకొకటి వచ్చిందండి, ఇది బాగుంది, బ్లూ కలర్ది. కాకపోతే అది ఓపెన్ డోర్ కాదు. నేను చెప్పాను కదా ఓపెన్ డోర్ మనం వెళ్ళేది అంటే ఏ డోర్లు ఉండవు, అంత డైరెక్ట్గా చూడడమే ఇంకా అసలు న్యూయార్క్ని. చాలా బాగుంటుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. ఇప్పుడు ఇంకో టేక్ ఆఫ్ అవుతుంది చూసారా. దగ్గరికి వచ్చాక ఏంటి ఏదో కొంచెం భయంగా అనిపిస్తుంది నాకు అది ఎగురుతుంటే. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఈయనేనండి మన పైలట్. ఇప్పుడు మనల్ని హెలికాప్టర్ దగ్గరికి ఈయన తీసుకెళ్తున్నాడు. ఈ బ్లూ లైన్లోనే నడవమని చెప్తున్నాడు. పక్క నుంచి హెలికాప్టర్లు అవి ఇవి వస్తూ ఉంటాయి అని చెప్పి. సో హెలికాప్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. వచ్చేసాం. మా బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇది ఇంకొక బ్యాచ్ అనమాట. సో ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టిన తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తాడు, చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తాడు అనమాట. మొత్తం ఈ హెలికాప్టర్ రైడ్ జర్నీ అయితే మాత్రం 15 మినిట్స్ గాల్లో ఉంటామని చెప్పాడు. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఆ టెంప్లెట్ పట్టుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఆమె. సో అది 30 మినిట్స్ రైడ్ అంట. సో దానికి ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుందని విన్నాను. సో దానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేసిందామా, అది ఇంకా బాగుంటుంది అది అని. మనకు అంత బడ్జెట్ లేదు కదా, లైట్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఆ సీల్ బెల్ట్లు కూడా పెట్టేశాడు. ఇప్పుడు ఈ హెడ్సెట్ పెట్టుకోమంటున్నాడు, ఎందుకంటే సౌండ్ చాలా ఎక్కువ వస్తుందని. రెడీ టు ఫ్లై. ఏంది రెక్కలు తిరుగుతుంటే గుండెలో రైళ్ళు పరిగెడుతున్నట్టుంది. ఎగురుతున్నాం, మనం ఎగరబోతున్నాం. స్టార్ట్ అయిపోయింది. వాటర్ లెవెల్ చూసారా, అబ్బా చాలా బాగుంది వ్యూ అయితే అసలు. కాసేపు ఆగితే 2 కాళ్ళు బయట కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాడు. ఇవన్నీ వేర్ హౌస్ అనమాట, ఇదంతా న్యూ జెర్సీయే మీకు కనిపించేదంతా కూడా. ఇదిగోండి ఎలకపిల్లలా కనబడుతున్నాయి మొత్తం బిల్డింగ్లన్నీ కిందకి. మీకు ఇదే వ్యూ ఏరోప్లైన్లో నుంచి అయితే అస్సలు ఉండదు, ఎందుకంటే ఇంత కిందకే, అది కూడా ఏ డోర్లు ఏమీ లేకుండా గాలి వస్తుంటే చాలా బాగుందండి. చూసారా హైవే అది, ఇది కూడా న్యూ జెర్సీలోనే. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా సముద్రం అనమాట. పోర్ట్ ఏరియా దగ్గరలో ఉన్నాం మనం. ఇదిగోండి ఇదే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. చుట్టూ షిప్పులు కూడా చూసారా, అక్కడికి వెళ్ళడానికి అనమాట. భలే ఉంది పైనుంచి వస్తుంటే. కింద నుంచి అన్నా కూడా పైనుంచి చాలా బాగుంది. నా కాళ్ళు 2 బయట పెట్టేసుకున్నా, 2 చేతులు జోబులో పెట్టుకున్నట్టు 2 కాళ్ళు హెలికాప్టర్ బయటకు పెట్టా. అస్సలు గాలికి కాళ్ళు ఊగుతున్నాయి. చాలా గట్టిగా పట్టుకున్నా నేనైతే, చెయ్యి కూడా ఊగిపోతుంది. ఇదే అండి గవర్నర్స్ ఐలాండ్. ఇది న్యూయార్క్కి న్యూ జెర్సీకి మధ్యలో గ్యాప్లో ఉంటుంది అనమాట. చుట్టూ సముద్రం, మధ్యలో ఐలాండ్. బాబ్బా చూసారా అసలు మొత్తం ఇదంతా న్యూయార్కే. నా కాళ్ళ కింద నుంచి చూపిస్తానని చెప్పాను కదా, ఇదే వ్యూ. అది తిరిగిపోయింది అసలు. మీకు కనిపిస్తున్నాయి బ్రిడ్జ్లో దగ్గర కూడా వెళ్దాం మనం ఇప్పుడు. వావ్ చాలా బాగుంది. న్యూయార్క్ చూడాలని అందరికీ కోరిక ఉంటుంది, అదే కోరిక నేను గాల్లో నుంచి వస్తే ఎలా ఉంటుందన్నది తీర్చేసుకున్నా. బాబ్బా లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన సీన్లు ఇవన్నీ. పెద్ద బిల్డింగ్లు, ఇదంతా న్యూయార్కేనండి. న్యూయార్క్ ఒక్క దెబ్బకి చూపించాలంటే ఇదే. స్పైడర్ మ్యాన్ తెలుసు కదా, అక్కడ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ దగ్గరే స్టంట్లు చేసింది. పక్క నుంచి కనిపించేదంతా కూడా న్యూయార్కే ఇదంతా. ఇప్పుడు మీకు బ్రిడ్జ్లు కూడా చూపిస్తా. ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఆ పక్కన ఉన్నది కదా అది మెన్హాటన్ బ్రిడ్జ్ అంట. పైనుంచి అంత బాగుందో బ్రిడ్జ్, చాలా పెద్దవి ఇవి. చూసారా బ్రూక్లిన్ బ్రిడ్జ్ వ్యూ చూసారా, కిందకే పైలట్ ఎలా టర్నింగ్ తిప్పాడు, గుండెలు జారిపోయినాయి.
దూకేయాలనిపించింది కాసేపు అయితే నాకు. చాలా బాగున్నాయి వ్యూస్. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం. చాలా మట్టుకి కవర్ చేశాను, అన్నీ కవర్ చేసేసాం. గుర్రం ఎంత దూరం వెళ్తే అంతా నాదే అన్నట్టు, ఇక కనిపించేదంతా కూడా నాదే అన్నట్టు ఇస్తున్నాం అనమాట బిల్డప్. వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఒరు నీటిలో దింపేలా ఉన్నాడు వీడు. మాకు ఈ ట్రిప్కి $150 అయింది, అంటే 13,000 రూపాయలు. మాకు ఆఫర్ ఉన్నప్పుడు బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు రేట్ పడింది, లేదంటే $200 అయ్యిద్ది అనమాట మనిషికి. ఓగా ల్యాండింగ్ అయిపోతున్నామండి. బా సేఫ్గా తీసుకొచ్చాడు మమ్మల్ని అయితే, ఏ ఇబ్బంది లేకుండా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది వ్యూ అని. రైడ్ అయిపోయింది. అబ్బా ఆ వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రైడ్ ఇది. డబ్బుల గురించి అసలు ఆలోచించకండి, దానికి ఎంత అయింది, అమౌంట్ ఎంత అయింది ఏంటి అని చెప్పాను కదా. సో మీరు 30 minutes రైడ్ అయితే ఇంకా బాగుంటుంది. మీకు మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ రావచ్చు. చాలా బాగుంది. అసలు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా చాలా బాగా తీసుకున్నారు. సో ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది.